తాత ఇప్పుడు భగవద్గీత నేను చదువుదాం అనుకుంటున్నాను. చదవడం వల్ల ఏమేమి యూజెస్ ఉంటాయో కొంచెం చెప్తారా నాకు అండ్ నాలాంటి వాళ్ళకి? భగవద్గీత అనేది భగవంతుడు ఇచ్చినటువంటి మనకు ఒక వరం అది. ఓకే. దాని నుండి సృష్టి రహస్యాన్ని తెలుసుకోవచ్చు, ఓకే. సకల దేవతల గురించి తెలుసుకోవచ్చు, మన మనోధైర్యాన్ని పెంచుకోవచ్చు, తర్వాత మనం ఎలా నడవాలి అనేది పెంచుకోవచ్చు, మనం ఏ క్రమశిక్షణలో పోతే మనకు చేయగలుగుతుంది అనేది పెంచుకోవచ్చు. దానివల్ల భగవంతుడు ఏం చేస్తాడు, సంశయం వచ్చినప్పుడు కూడా మనం ఉపోద్ఘాతాన్ని ఇచ్చడానికి అందులో భగవద్గీతలో పూర్తిగా ఇమిడి ఉన్నది. కనుక మన ప్రతి చిన్న ఆలోచనకు కూడా ఆ భగవంతుని నామస్మరణ చేసుకుంటూ భగవద్గీత లోపల ఉన్నటువంటి సారాంశాన్ని కానీ గ్రహించినట్టే అంటే నువ్వు ఎలాంటి తప్పు చేయకుండా, ఎలాంటి ఒడిదుడుకులో లోను కాకుండా నీ యొక్క ప్రయత్నం, నీకు ఇచ్చేటువంటి ఈ యొక్క భగవద్గీత నీకు ఇచ్చేటువంటి ధైర్యంతో నువ్వు ముందుకు పోగలుగుతావు. అలాంటి జీవితం ఆ భగవంతుని ఆత్మలో ఆయన లోపల ఐక్యాన్ని అవడానికి, మనం ఆయన లోపల లీనం అయిపోవడానికి కూడా మనకు ఆస్కారం కొంతనైనా తప్పుతుంది. అంతకాకుండా భగవద్గీత వల్ల ఏంటంటే మనం చేసిన పాపాలకు ప్రాయచిత్తంగా మనకు కొంత దోషం, ఏ నీటిలో మునిగినా పోదు, ఏ గుడికి పోయినా పోదు, ఎక్కడికి పోయినా కూడా నీ మనస్సు అనేది నువ్వు ఎప్పుడైతే ధర్మాన్ని నడుచుకుంటావో, ఎప్పుడైతే ధర్మాన్ని పాటించి నువ్వు ధర్మంగా కనుక నడుచుకున్నట్టు అంటే నీ అంతరాత్మ చెప్తుంది నేను తప్పు చేస్తున్నా అని, కానీ నువ్వు చేయవు. ఎందుకంటే నీకు కావాల్సింది నీ కోరిక ప్రకారంగా నువ్వు తప్పులు చేస్తుంటావు. ఆ తప్పులను కనీసం భగవంతుని నామస్మరణ చేసినప్పుడైనా ఆయన ఇచ్చే మనోధైర్యాన్ని బట్టి నేను చేసేది తప్పు అని తెలుసుకుంటావు. తెలుసుకున్నప్పుడన్నా కనీసం దారికి రావడానికి ఈ భగవద్గీత మనకు ఒక వైతరణి నది అసలు దాన్ని కూడా దాటించడానికి, సో మంచి మనం ఆహ్లాదకరంగా తీసుకోపోవడానికి కూడా ఈ భగవద్గీత చాలా ఉపయోగపడుతుంది మనకు. అలాంటి భగవద్గీతకు మనం ఎప్పుడు తెల్లారితే నామస్మరణ, ఎప్పటికీ నోటిలో ఒక నామస్మరణ పలుకుతూనే ఉండాలి. ఓం నమో నారాయణాయ, ఆయన నామస్మరణ, ఓం నమ శివాయ, పంచాక్షర మంత్రాలు ఇచ్చిండు, అష్టాక్షర మంత్రాలు ఇచ్చిండు, మనకి ఎన్నో రకాల ఒక్క మంత్రంతో కూడా మనం భగవంతుని దగ్గరికి చేరుకోవడానికి మనకు ఆస్కారం ఉండదు. కనుక ఎప్పటికీ నామస్మరణ చేస్తూ, ఎప్పటికి నామస్మరణ చేసినావంటే నువ్వు నీ తప్పు చేస్తాననేది గ్రహిస్తావు. ఆ నామస్మరణ లోపల నువ్వు ఏదైతే బ్రేక్ అయ్యి తప్పు చేయొద్దు, నేను కరెక్టే నడవాలి, నా ధర్మంగా నడుస్తాను, ధర్మమే నన్ను జయించుతుంది, నాకు ధైర్యాన్ని ఇస్తుంది, నేను జయించాలంటే ధర్మమే అనుసరించాలి అనే ఉద్దేశంతో కనుక పోతే అప్పుడు ధర్మం నిన్ను కాపాడుతుంది. ధర్మం ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టుగా ధర్మాన్ని కనుక రక్షిస్తే ఆ ధర్మమే మనం మళ్ళా రక్షించి మనం ముందుకు సాగలిస్తుంది. కనుక ఎటువంటి ఒడిదొడుకులు లేకుండా జీవనం కొనసాగుతుంది.